హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను మా గార్డెన్లోకి వచ్చిన చిన్న గార్డెన్ అండి. ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తా. అలాగే అన్ని కుండీలు తీసి అయితే బయట పెట్టాను, ఎందుకంటే ఎలుకలు మొత్తం స్టార్ట్ అయిపోయినాయి. ఈ గోడ సైడు మొత్తం ఒకసారి చేసి మొత్తం ఒకసారి తవ్వుదామని, ఇవాళ శ్రమదానం చేద్దామనేసి వచ్చాను. ఎందుకంటే అప్పుడప్పుడు కూడా అంత కొంచెం అప్పుడప్పుడు ఇది చేస్తుంటే బాగుంటుంది. మొత్తానికి ఇదేంటంటే ఎలుకలు కూడా తవ్వుతున్నాయి ఫ్రెండ్స్. మొత్తం ఎలుకలు తవ్వేసినాయి ఈ మట్టిలో. నేనైతే కొన్ని చీమలు కూడా ఇదైనాయి. ఈ చెట్టును కూడా అటు సైడ్ కట్టేయాలి. కట్టేసి ఇంకా మిగతా ఉన్న వాటిలో కూడా కొన్ని విత్తనాలు అయితే పెడదాం అనుకుంటున్నా. ఖాళీ కుండీలలో ఇది చూడండి, ఇట్లాంటి కుండీలు ఉన్నాయి. ఇదంతా ఎలుకలు తవ్విందండి. కొంచెం మళ్ళీ ఒకసారి తవ్వుదామన్నట్టుగా అనుకుంటున్నా. తవ్వేద్దాం ఫ్రెండ్స్, చూద్దాం. ఫ్రెండ్స్, మొత్తానికైతే అంత తవ్వేసిన. తవ్వి అంత సొరంగాలు అయితే ఉన్నట్టున్నాయి లోపల, కానీ కనిపిస్తలేవు. మొత్తం ఇలా చూడండి, మట్టి అంతా ఇచ్చేసిన. చీమలు అన్నీ ఇచ్చేసినాయి. ఇక ఇలానైతే పెట్టేసిన ఫ్రెండ్స్. చూద్దాం, వాళ్ళు ఏమైనా చెట్లు పెడదాం అనుకుంటే పెడదాం. ఇవన్నీ అటు సైడ్ ఉన్న కుండీలన్నీ ఇవన్నీ అవైతే ఇటు పెట్టేసి రోడ్డు మీద అయితే పెట్టేసాను. ఇక కొన్ని ఏమైనా విత్తనాలు తీసుకొచ్చి పెడదాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. మొత్తానికైతే అంత తవ్వినా చెమటలు అయితే కారుతున్నాయి ఫ్రెండ్స్. ఏదేమైనా కానీ మొత్తానికైతే ఈరోజు ఏంటి అంటే చూపిస్తా. విత్తనాలు నారు పోస్తున్నా. టమాటా, మిర్చి, బంతిపూల నారు, అలసింతల పెడతా అనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే అంత తవ్వేసిన కదా. ఇప్పుడు దీన్నంతా మంచిగా సెట్ చేసుకుందాం. సెట్ చేసుకొని ఇందులో పెట్టేసుకుందాం. విత్తనాలన్నీ పెట్టేద్దాం. ఆకులు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఎరేసి విత్తనాలు చల్లుకుందాం. ఇవి మిరపగింజలండి, చూడండి. ఇవి మిరపగింజలు మొత్తం అయితే ఇది చల్లేస్తున్నా. అలాగే ఇది బంతినారండి, ఇదేమో టమాటా గింజలు. ఈ బంతినారు కూడా ఇక్కడ వేసేస్తున్నా. చూద్దాం ఎండాకాలంలో బంతిపూలు పూస్తాయా లేదా అనేది. ఇంతకుముందు పెట్టినవి అయితే అవి ఇది కాలేదు. ఇంకొక చెట్టు అయితే అలాగే ఉంది. ఇవన్నా పూస్తాయా అనేసి ఆశతో పెడుతున్నా. మరి ఏమైద్దో చూద్దాం. అలాగే ఇవి టమాటా నారండి. ఇదంతా టమాటా ఇక్కడ పెట్టేద్దాం. ఆల్రెడీ టమాటా చెట్లు అవిటికి అవే మొలిచినాయి. అక్కడ కుండీలు ఉన్నాయి చూడండి. ఇప్పుడైతే ఇవి పెట్టేసిన. బంతినారు కూడా వచ్చేస్తుంది. అయితే ఇవి అలసింతలండి. అలసింతలు ఒక 5 పెడతా. మరి ఎట్లా మొలుస్తాయా లేదా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, 1 2 3 4 5 ఇక మట్టి అయితే వేసేస్తున్నాయి. ఉంటా ఫ్రెండ్స్, చెమటలు అన్నీ గారిపోతున్నాయి. తోట పనికి అయినంత పని అయిపోయింది. ఒక 1/2 అవర్ చేసిందో లేదో అంత తవ్వి మట్టి అంతా సెట్ చేసిన. మొత్తానికైతే ఇప్పుడిప్పుడే ఇది వస్తుంది ఫ్రెండ్స్. ఏంటంటే మన దీన్ని ఏమో అంటారు ఫ్రెండ్స్, ఇది ఎముకలకు బలం అంట. ఈ చెట్టు పెట్టిన నాటుకున్నదని అయితే అనుకుంటున్నా. మొత్తానికైతే వేర్లు అయితే వస్తున్నాయి. బాగానే ఉంది. కొత్తగా కూడా ఇది ఇంతకుముందు వచ్చినప్పుడు ఇలా ఎండిపోయాయి. ఇవి కూడా వస్తున్నాయి. ఈకలు చూడండి, పచ్చిగా ఉన్నాయి.
వాటిని బట్టి నేను ఎన్నుకున్నదేమో అనుకుంటున్నా. ఎన్నుకుంటే మాత్రం బాగా తీగ తయారవుతుందంట. దాని పేరు నాకు రావట్లేదండి, మీకు తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఇది పేరు ఏదో బాగుంది, పేరు నాకు వస్తలేదు. ఉంటా ఫ్రెండ్స్. ఈరోజైతే ఇక శ్రమదానం తోట పని అయితే చేసిన ఫ్రెండ్స్. శ్రమదానం కూడా కొంచెం ఎక్సర్సైజ్ అయిపోయింది, తోట పని కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకోటి ఇక మల్లెలు అది ఆకంతా తెంపేసిన కదా, మొత్తానికైతే ఒక 3 ఫ్లవర్స్ చూసినాయి ఫ్రెండ్స్. మల్లెలు ఈ ఆకు తెంపేసినాక ఇక మళ్ళీ కూడా గ్రోత్ వస్తుంది చిన్నగా. ఇక చూడండి, కనిపిస్తుందా మీకు? చిన్నగా అదే చిన్న మొగ్గ వస్తుంది అక్కడక్కడ, ఇంకా పూర్తయితే రావట్లేదు, చిన్నగా. మరి ఎప్పుడు వస్తుందేమో, బాగానే అయితే ఎప్పుడు వస్తలేదు ఫ్రెండ్స్. బాగా రావాలి, మల్లెపూల చెట్టు నిండా చూడాలని మీరు కోరుకోండి ఫ్రెండ్స్. అందరు కోరుకుంటూ వస్తుంది. ఎప్పుడైనా కానీ ఒక 5, 6, 10 వస్తున్నాయి. ఎక్కువ రావాలని అయితే నాకు ఆశగా ఉంది. మీరు కూడా ఆశపడండి ఫ్రెండ్స్. మల్లెపూలు దేవునికి మనకైనా మంచిది కదా, అందు గురించి అన్నట్టుగా నేను అడగమని చెప్తున్నా ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.